काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी। శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు, అదేవిధంగా గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈనాటి శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం దశమి తిథి మధ్యాహ్నం 2:41 వరకు, అనంతరం ఏకాదశి. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 6:11 వరకు, అనంతరం శ్రవణ నక్షత్రం. సుకర్మయోగం రాత్రి 9:44 వరకు, అనంతరం ధృతి యోగం. గరజకరణం మధ్యాహ్నం 2:41 వరకు, అనంతరం వణిజకరణం. వర్జం ఉదయం 10:17 నుండి 11:56 వరకు. నేడు దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:51 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:49 నుండి 3:37 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 8:09 నుండి 9:45 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, సమస్త విజయాలను మనందరికీ అనుగ్రహించేటటువంటి తల్లి అపరాజితాదేవి. అటువంటి పరాజయం లేనటువంటి తల్లి, పరాజయం కాకుండా పరిపూర్ణమైనటువంటి విజయాన్ని ఇచ్చేటటువంటి విజయేశ్వరిగా మనందరి పూజలు అందుకుండేటటువంటి మహాపర్వం, విశేషమైనటువంటి పర్వం విజయదశమి. ఈనాడు అమ్మవారు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞిగా, రాజరాజేశ్వరిగా భక్తులందరినీ కూడా అమ్మవారు అనుగ్రహించనున్నది. అదేవిధంగా ఈనాడు కలియుగ వరదుడైనటువంటి శ్రీయపతి శ్రీనివాసుడికి తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు నేడు పరిసమాప్తం అవుతాయి. అవబృధం మరియు చక్రస్నానం, ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో. ఈనాడు శమీ పూజ, పారువేట ఇత్యాది ఉత్సవాలు ఆయా సంప్రదాయాలను అనుసరించి, ప్రాంతీయ ఆచారాలను అనుసరించి చక్కగా నిర్వహిస్తారు. ఈనాడు అమ్మవారిని తప్పకుండా పూజించడంతో పాటుగా యథాశక్తిగా అమ్మవారికి అర్చన చేసి నివేదన విశేషంగా చేయాలి. ఎందుకంటే మనందరికీ సమస్త శుభాలతో పాటు ఉపాధినిచ్చేటటువంటి తల్లి కనుక ఆ తల్లికి మనకిచ్చినటువంటి ఈ సౌకర్యాలకు, ఈ విభూతులకు మనం కృతజ్ఞతగా ఈనాడు అమ్మకి యథాశక్తిగా నివేదనాదులు చేసి అమ్మవారి యొక్క అర్చన కూడా విశేషంగా జరపవలసినటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది. ఇది అమ్మవారి యందు మనం ప్రకటించేటటువంటి కృతజ్ఞత అని భావన చేయాలి. అదేవిధంగా విజయవృక్షంగా చెప్పబడినటువంటి శమీ వృక్షాన్ని కూడా నేటి సాయంకాలం వేళ తప్పకుండా దర్శించాలి. శమీ ప్రదక్షిణ ఈనాడు చాలా విశేషం. శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శనం అనే చక్కటి ఒక శ్లోకం చెబుతూ ఉంటారు. ఈ రోజున ఆయుధ పూజ కూడా ప్రాంతీయ ఆచారంగా జరుపుతారు. అదేవిధంగా బతుకమ్మ పండుగ సమాపనోత్సవం, నిమజ్జనాది కార్యక్రమాలు కూడా ఈనాడు చేస్తూ ఉంటారు. ఈనాడు గృహంలో పూజలు చేయడంతో పాటు దేవాలయాన్ని సందర్శించడం, శమీవృక్ష సందర్శించడం, శమీవృక్ష దర్శనం చేయటం, అదేవిధంగా పాలపిట్టను కూడా దర్శిస్తారు. అది కూడా చాలా శుభప్రదమని పెద్దలు మనకి సంప్రదాయంలో తెలియజేస్తారు. అదేవిధంగా విజయదశమికి ఉండేటటువంటి మరొక విశిష్టత ఏమిటంటే, విజయదశమి నాడు విజయ ముహూర్తం అని ప్రత్యేకంగా చెప్తారు. తారాబలం, చంద్రబలం ఇత్యాది విచారణ లేకుండా ఈ విజయదశమి నాడు విజయ ముహూర్తం అనేటటువంటి ఆ ప్రత్యేకమైన సమయంలో చేసే పనులన్నీ పరిపూర్ణమైన విజయాన్ని ఇస్తాయని చెప్తారు. అది ఈ రోజున మధ్యాహ్నం 2:02 నుండి 2:50 వరకు ఈ విజయ ముహూర్తం 2 ఘడియల సమయం 48 పాటు. ఈ సమయంలో ప్రారంభించేటటువంటి పనులన్నీ కూడా చాలా విజయవంతంగా జరుగుతాయని, ఏ పనులకు శ్రీకారం చుట్టినా అది శుభప్రదమవుతుందని పెద్దల వచనం కనుక నేటి విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:02 నుండి 2:50 వరకు 48 పాటు ఈ విజయ ముహూర్తం. స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
నేటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు విజయదశమి, దేవీ నవరాత్ర ఉత్సవాల్లో ముగింపు రోజు. అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం కోసం ఏ ఏ రాశుల వారు ఏ తీరుల అర్చనలు చేయాలో ఆ విశేషాల్ని, ఏ దిక్ప్రయాణం శుభకరంగా ఉంటుందో దాన్ని, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వ కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు అమ్మవారి నవరాత్రోత్సవాల ముగింపు రోజు అయిన నేడు అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనాన్ని ఇస్తున్నారు. ఆ రాజరాజేశ్వరి అలంకార ప్రాముఖ్యం ఏమిటో, ప్రాధాన్యం ఏమిటో శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. దసరా మహోత్సవాల్లో విజయదశమి నాడు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. షోడశ మహావిద్యా స్వరూపిణి మహాత్రిపుర సుందరి శ్రీచక్ర అధినాయకురాలు ఆమె. ఆది ప్రకృతి స్వరూపిణిగా అయిన దుర్గాదేవి వివిధ కల్పాలలో నానావిధ దుష్టజనుల్ని సంహారం చేసింది. వివిధ రూపాలని ధరించి సకల రాక్షసుల్ని సంహరించి లోకానికి ఆనందాన్ని కలిగించింది. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ అని కీర్తింపబడే అఖిల లోక సామ్రాజ్ఞి రాజరాజేశ్వరి దేవి. శ్రీమన్మణిద్వీప శ్రీనగరస్థిత చింతామణి గృహంలో కొలువుతీరి ఉండే సామ్రాజ్య మాహేశ్వరి రాజరాజేశ్వరి. సమస్త హస్తాల్లోనూ ఆయుధాల్ని ధరించి నిత్య ఆమ్నాయ పరివార దేవతా సహితంగా శ్రీ మహాకామేశ్వరుడి సమక్షాన కొలువుతీరి ఉంటుంది ఈమె. పరమ శాంత స్వరూపంతో చిరునవ్వుల్ని చిందిస్తూ చెరకుగడని చేతబూని మరో చేత అభయముద్రని చూపిస్తూ ఈ దసరా పర్వదినాన మనకు దర్శనమిస్తుంది. ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించాలి అనుకునేవారు ఈ దసరా పర్వదినాన సకల శక్తుల మేలి కలయిక అయిన రాజరాజేశ్వరి దేవిని శ్రద్ధాభక్తులతో ఆరాధన చేసి తీరాలి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి దశమి, గురువారం, నక్షత్రం శ్రవణం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు శుక్రులు, కన్యలో రవి బుధులు, తులలో కుజుడు, మకరంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి సర్వము శుభంగానే జరుగుతుంది. సంతానానికి నూతన ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో అవివాహితులైనటువంటి వారికి వివాహ అవకాశం స్పష్టంగా లభించే తీరు ఉంది. నూతన వ్యాపార ఆరంభం అట్టహాసంగా జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఏక అభిప్రాయ లక్ష్యంతో ఉండే కారణంగా సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈరోజు విజయదశమి సందర్భంగా మేషరాశి వారు రాజరాజేశ్వరి అనుగ్రహం కోసం అమ్మవారిని ఎర్ర గులాబీలతో అర్చించి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తని వింటారు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైన దృఢత్వంతో ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఏ విధమైనటువంటి
ఇబ్బందులు పై క్రింది అధికారుల వల్ల లేకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. సమయ అనుకూల ప్రవర్తనతో అటు కుటుంబంలో, ఇటు వ్యాపారంలో, అటు ఉద్యోగంలో ఇబ్బందులు అనేటటువంటివి లేకుండా చేసుకోగలుగుతారు. ఈరోజు విజయదశమి సందర్భంగా వృషభ రాశి వారు రాజరాజేశ్వరీదేవి అనుగ్రహం కోసం అమ్మవారిని సన్నజాజులతో అర్చించి ఆమెకు చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పరమోత్సాహంగా ఉండగలుగుతారు. సంతానం తమకు సంబంధించిన పోటీ పరీక్షల్లో నెగ్గినటువంటి ఆనందం తల్లిదండ్రుల ముఖాల్లో గోచరిస్తూ ఉంటుంది. నూతనంగా సొంతం చేసుకున్నటువంటి ఇంటికి సంబంధించిన మరమ్మతులన్నీ పూర్తి అయినటువంటి కారణంగా చెప్పలేని శోభతో గ్రహం ఆనందాయమానంగా గోచరిస్తూ ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనేటటువంటి ఆలోచన గురించినటువంటి చర్చోపచర్చలన్నీ ముగిసి వ్యాపారాన్ని ప్రారంభించడం సరికాదనే ఓ నిర్ణయానికి రాగలుగుతారు ఈ రోజున. ఈరోజు విజయదశమి సందర్భంగా మిథున రాశి వారు రాజరాజేశ్వరి అనుగ్రహం కోసం అమ్మవారిని చేమంతులతో అర్చించి అమ్మవారికి బూరెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో పెట్టుబడికి కావలసిన మూలధనం విశేషంగా లభిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. ఆధ్యాత్మికంగా మరింతగా ఎదగాలనేటటువంటి ఆలోచన కలిగి దాదాపు రోజంతా కూడా లలితా సహస్రనామ పారాయణ మొదలైనటువంటి కార్యక్రమాలతో రద్దీగా ఉంటారు. బంధువుల రాక పోకలు కూడా లేకుండా ఉండేలా చేసుకుని ఆనందంగా గడపగలుగుతారు. దైవ ఆరాధనలో మాత్రమే. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు ఈ రాశి వారికి ఈ రోజున మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఈరోజు విజయదశమి సందర్భంగా కర్కాటక రాశి వారు రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం కోసం అమ్మవారిని చేమంతులతో పూజించినట్లయితే తప్పక వ్యాపారంలో లాభం సిద్ధిస్తుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అనుకూలైనటువంటి వారందరికీ కూడా సంపూర్ణమైన సమారాధనని ఏర్పాటు చేసి పుణ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి నూతన వస్త్రాలని సమర్పించడం, దేవతలకి చక్కనైనటువంటి నూతన వస్త్ర సమర్పణతో పాటు పూజల్ని వ్రతాలని నిర్వహించడం చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవతా ఆలయాలకి వెళ్ళి ఆధ్యాత్మికమైనటువంటి భక్తి భావ తత్పరతతో రోజంతా గడుపుతారు. ఈరోజు విజయదశమి సందర్భంగా సింహరాశి వారు రాజరాజేశ్వరి దేవిని మందారాలతో అర్చించి అమ్మవారికి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆకస్మిక ధనప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతనమైన పెద్దదైనటువంటి వాహనాన్ని కొనుక్కోవాలనే ఆలోచనకి వస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏం లేకుండా గడపగలుగుతారు రోజుని. దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవతా ఆలయానికి వెళ్ళి తగినంత విధంగా పూజా పురస్కారాలని సమర్పించుకుని మొక్కుబళ్ళని తీర్చుకుని వచ్చే అవకాశం ఉంది. ఈరోజు విజయదశమి సందర్భంగా కన్యారాశి వారు రాజరాజేశ్వరి దేవిని తులసి దళాలతో అర్చించి అమ్మవారికి పులిహోరని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ లాభం అవుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహంలో అందరికీ ఆనందం వెల్లివిరుస్తూ కనిపిస్తుంది. ముఖంలో పండుగ శోభ ఇంటి నిండుగా కనిపిస్తూ ఆశ్చర్యకరంగా ఆనందకరంగా ఉంటుంది. నూతనంగా నిర్మించుకున్నటువంటి గృహానికి సంబంధించిన అన్ని మరమ్మతులు పూర్తయినటువంటి కారణంగా ఎంతెంతో సంతోషాన్ని కలిగి ఉంటుంది మొత్తం ఈ రోజున ఈ రాశివారు. ముఖ్యంగా బంధుజనుల ఆనందం, అంతేకాక ఎరుగున్నటువంటి వారితో కలిసి ఎక్కడో తీర్థయాత్రకి వెళ్ళాలనేటటువంటి నిర్ణయానికి వస్తారు. సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం వంటివి జరుగుతూ ఉండొచ్చు. ఈరోజు విజయదశమి సందర్భంగా తులారాశి వారు రాజరాజేశ్వరి దేవిని శ్రీగంధంతో అర్చించి అమ్మవారికి గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నూతనంగా వివాహం అయినటువంటి కారణంగా, గృహప్రవేశం అయినటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. వ్యాపారానికి సంబంధించినటువంటి పై మెట్టు ఎక్కడం కోసం తగినటువంటి ప్రణాళికల్ని రచించుకుంటారు. ఆ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వారితో సంప్రదింపులు జరుపుతూ కనిపిస్తారు. తల్లిదండ్రుల్ని దైవ సమానంగా పూజిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి సమ్మాన విధానాన్ని ఏర్పాటు చేస్తారు. తాము స్థాపించినటువంటి ఏ వ్యాపారం అయితే ఉందో ఆ వ్యాపారానికి సంబంధించిన అన్ని విధాలైన పూజలు పురస్కారాల్ని చేసి అమ్మవారి అనుగ్రహానికి ప్రార్థిస్తూ కనిపిస్తారు. ఈరోజు విజయదశమి సందర్భంగా వృశ్చిక రాశి వారు రాజరాజేశ్వరి దేవిని సంపెంగలతో అర్చించి అమ్మవారికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ లాభం, వేతన ఆధిక్యంతో కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్యంలో చిన్నదైనటువంటి లోపం గుర్తింపడవచ్చు. అయినా ధైర్యంగానే ఉండగలుగుతారు. తల్లిదండ్రులతో చక్కనైనటువంటి సంభాషణ చేస్తారు. అత్తమామలతో అంతటి ఆనుకూల్య భావం ఉండకపోవచ్చు. తాము పై ఉద్యోగాన్ని పొందడం కోసమని చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తి అయినప్పటికీ కూడా ఉత్తమ ఫలితం రాలేదనేటువంటి మానసికమైన అనుచింతతో ఉండే అవకాశం ఉంది ఈ రోజున. ఈరోజు ధనురాశి వారు విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం కోసం అమ్మవారిని గన్నేరు పూలతో అర్చించి అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక కుటుంబ ఐకమత్యం, ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. సంతానానికి సంబంధించిన అనారోగ్యం ఏమీ లేదనే వైద్యుని వార్తను విని మరింత ఆనందంగా ఉండగలుగుతారు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి నుండి ఏ విధమైనటువంటి ఆందోళనకరమైనటువంటి విధానము లేకపోయేసరికి మరింత సంతోషంగా ఉండగలుగుతారు. అమ్మవార్లకు ఒకప్పుడు మొక్కుకున్నటువంటి మొక్కులన్నింటినీ తీర్చివేసుకోగలుగుతారు. రోజంతా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో గడుపుతారు. ఈరోజు మకర రాశి వారు విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం కోసం అమ్మవారిని తులసి దళాలతో అర్చించి అమ్మవారికి మిరియపు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థికపరమైన అవరోధాలన్నీ తొలగించుకోగలుగుతారు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతనమైనటువంటి గృహాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఆర్థికంగా బలోపేతులై కనిపిస్తారు. వారు నిత్యము గురువులుగా భావించేటటువంటి వారికి ఆహ్వానాన్ని పంపి వారు వచ్చిన తర్వాత ఈ గృహాన్ని సొంతం చేసుకోవడానికి కావలసిన ఆ అన్ని లౌకికమైనటువంటి కార్యక్రమాలని పూర్తి చేసుకునేందుకు ప్రయత్నాలను చేస్తారు. మానసికమైనటువంటి ఆనందంతో ఉత్సాహంగా ఉంటారు. శారీరకమైనటువంటి దృఢత్వం కలిగినటువంటి కారణంగా
ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. ఈరోజు విజయదశమి సందర్భంగా కుంభరాశి వారు రాజరాజేశ్వరి దేవిని పారిజాతాలతో అర్చించినట్లయితే ఆ మీదట అమ్మవారికి ఆవు పాలని నైవేద్యంగా సమర్పిస్తే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభ వార్తను వినగలుగుతారు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆధ్యాత్మికమయమైనటువంటి ప్రత్యేకమైన శక్తి కేంద్రానికి వెళ్తారు. అక్కడ దైవ భావనతోనే రోజంతా గడపగలుగుతారు. ఉత్తమమైనటువంటి నదీ స్నానాన్ని చేస్తారు. పుణ్యాన్ని సంపూర్ణంగా సంపాదించుకునే అవకాశం ఉంది. ఓ పక్కన వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాల్ని తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగులకి అప్పచెప్పి మరీ ఇక్కడికి రావడం చెప్పుకోదగ్గ విశేషం. ఈరోజు విజయదశమి సందర్భంగా మీనరాశి వారు రాజరాజేశ్వరి దేవిని చక్కనైనటువంటి చేమంతులతో అర్చించి అమ్మవారికి మిరియపు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారం చక్కగా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. భాగస్వాములు అనుకూలమైనటువంటి వారు వస్తారు కూడా. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు దేవీ నవరాత్రోత్సవాల్లో ముగింపు రోజైన విజయదశమి సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ రాజరాజేశ్వరి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా విజయ ముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, విజయ ముహూర్తం ఏ సమయంలో ఉంటుందో, విజయ ముహూర్తంలో ఏం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, అలాగే విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టు దగ్గర ఎలాంటి పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగిపోయి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా విజయదశమి రోజు విజయ ముహూర్తం అని ప్రత్యేకమైన ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తం గురించి శివుడు పార్వతికి వివరించాడని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. విజయ ముహూర్తం ఉన్న సమయంలో ముఖ్యమైన కార్యక్రమం ఏది ప్రారంభించినా సంవత్సరం మొత్తం ఆ కార్యక్రమం పరంగా అద్భుత విజయాలు కలుగుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, అలాగే జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా విజయ ముహూర్తంలో చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. విజయదశమి సందర్భంగా ఆ విజయ ముహూర్త సమయాన్ని పరిశీలించినట్లయితే మధ్యాహ్నం 1:50 నుంచి మధ్యాహ్నం 2:38 వరకు ఈ విజయ ముహూర్తం ఉంది. ఈ సమయంలో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఆ పనుల పరంగా సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు పొందండి. అలాగే విజయదశమి పర్వదినం సందర్భంగా విజయవాడ క్షేత్రంలో అమ్మవారు అపరాజితాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. అపరాజితాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి పాయసాన్నం నైవేద్యంగా గృహంలో సమర్పించాలి. ఇలా చేస్తే అపరాజితాదేవి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం విజయాలు చేకూరుతాయి. అలాగే శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది. భ్రమరాంబాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పులిహోర అమ్మవారికి గృహంలో నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా విజయదశమి నాడు జమ్మి చెట్టు పూజ చేయటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. విజయదశమి సందర్భంగా సాయంకాలం పూట దగ్గరలో ఉన్న దేవాలయంలో జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. జమ్మి చెట్టు దగ్గర 3 తమలపాకులను ఏర్పాటు చేయాలి. ఆ 3 తమలపాకుల్లో కూడా 3 పసుపు ముద్దలను ఉంచాలి. ఆ 3 పసుపు ముద్దలు కూడా అపరాజితాదేవి, ఆవిడ అనుచరులైనటువంటి జయాదేవి, విజయాదేవి స్వరూపాలుగా భావించుకోవాలి. ఆ 3 పసుపు ముద్దలకి పై భాగంలో ఎడమవైపు కుడివైపు కుంకుమతో బొట్లు పెట్టి ఆ 3 పసుపు ముద్దలకి కూడా పసుపు కలిపిన అక్షింతలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో, రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ ఓం అపరాజితాదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం జయాదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం విజయాదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఇలా చేస్తే
అపరాజితాదేవి స్వరూపంలో ఉన్నటువంటి జమ్మి చెట్టు అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరుతాయి. అలా పూజ చేసిన తర్వాత 3 పసుపు ముద్దల దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. అలాగే ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ కుటుంబ సభ్యులందరి పేర్లు ఆ తెల్ల కాగితం మీద రాసి ఆ తెల్ల కాగితాన్ని జమ్మి చెట్టు దగ్గర ఉంచి జమ్మి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణలు చేసే సమయంలో కూడా ఓం అపరాజితాదేవి అయి నమో నమః అని మనస్సులో స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తి కాగానే ఆ తెల్ల కాగితాన్ని తీసుకుని గృహానికి వెళ్ళి గృహంలో ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆ కాగితం మీద రాసినటువంటి కుటుంబ సభ్యులందరికీ సంవత్సరం మొత్తం జమ్మి చెట్టు రూపంలో ఉన్న అపరాజితాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి విజయదశమి పర్వదినం సందర్భంగా విజయ ముహూర్తంలో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించండి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించండి, కొత్తగా ఉద్యోగంలో చేరండి, కీలకమైన నిర్ణయాన్ని తీసుకోండి. సాయంకాలం జమ్మి చెట్టు దగ్గర ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు పాపాంకుశ ఏకాదశి లేదా పాశాంకుశ ఏకాదశి. ఈ సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఎలాంటి విధి విధానాలు పాటిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.